హాయ్ అండి, ఇలా మేము కాకరాయ కూర వండుతున్నాము. కాకరాయ కూర ఎట్లా చేయాలనో ఫస్ట్ కానీ చూడండి. ఫస్ట్ కాకరాయ ముక్కలు ముక్కలుగా కోసి కాకరాయ కూర అండ్ ఫ్రై రెండు రకాలు చేస్తాము. ఫస్ట్ అయితే కాకరాయని ముక్కలు ముక్కలుగా కోయాలి. ఇలా రౌండ్ షేప్లో కోయాలి. చూడండి, ఇలా రౌండ్గా, చిన్న కోయొద్దు, రౌండ్ కోస్తే మంచి మంచి షేప్లో కట్ చేయాలి. ఈ మధ్యలో కట్ చేసిన ఇత్తులుగా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇత్తులు అలానే ఉండడానికి కాకరాయ కూర ఇట్లా రౌండ్గా పీసెస్ చేయాలి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇలా అలా ఆరబెట్టిన తర్వాత ఇలా పిసికేయాలి. ఇలా పిసికిన తర్వాత ఏమవుతుందంటే గుజ్జు ఉంటుంది కదా, మొత్తం చేదు ఇది కాకరాయ ఆఖరికి స్వేదిగా ఉంటుంది. ఈ చేదునేసి మొత్తం పోవడానికి పిసికాలి. ఇట్లా పిసికితే ఇందులో రసం మొత్తం పోతుంది. గట్టిగా పిసకాలి, ఎంత బలం ఉంటే అంత గట్టిగా పిసకాలి. ఇత్తులు సపరేట్ అయిపోతాయి, రసం కూడా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఇట్లా పిసికినాం కదా. నెక్స్ట్ ఇట్లా ఇత్తి రసం, వామ్మో, నాకు ఇంతకుముందుకే ఇట్లా కొంచెం తెగినందుకు ఇట్లా కోసుకుపోయినందుకు మంట పడుతుంది. చేదు కూడా మంట పడుతుంది అప్పుడప్పుడు, కారం కాకుండా చేదు కూడా. అరే ఉప్పు వేసినావా? ఉప్పు వేసినందుకు ఇందులో చేదుగా ఉందంట. ఉప్పు వేసినందుకు జర మంట పడుతుందంట. అందుకే కాకరాయ ఇప్పుడు ఇవి ఎంత అనుకుంటున్నారు? 5 kgs కాకరాయలు. మనందరికీ మీకు కూడా కావాలంటే మాకు నెంబర్ మెసేజ్ చేయండి, వాట్సాప్లో కొరియర్ అవుతుంది కాకరాయ ఫ్రై. ఎవరైతే నెంబర్ పెడతారో ఫస్ట్ వాళ్ళకే కాకరాయ ఫ్రై పార్సల్ పంపిస్తా. హైదరాబాద్కైనా సరే, అమెరికాకైనా సరే, ఎక్కడికైనా సరే పార్సల్ పంపించడానికి కమ్మటి టేస్ట్. బా వా చేదు తింటే ఏంటంటే ఏమైనా హెల్తీ ఇన్ఫెక్షన్స్ ఉంటే, అన్హెల్తీ ఇన్ఫెక్షన్స్ ఉంటే అన్నీ పోతాయి అన్నమాట. కాబట్టి సూపర్ కాకరకాయ కర్రీ. కాకరాయ కర్రీ కదా ఇది. నిన్న కాకరాయ కర్రీ, ఇవాళ కాకరాయ కర్రీ. కావలసిన ముక్కలు ఆలుగడ్డలు, టమాటాలు, వంకాయలు. కాకరాయలు కర్రీ కాస్త వంకాయ కూర. నిన్న వంకాయలు కావాలంటే చూడండి ఎంత మంచిగా చేస్తామో. ప్రాసెస్ చూడండి. ఫస్ట్ కావాల్సిన ఐటమ్స్ ఉల్లిగడ్డ, మిర్చి, జీలకర్ర. ఇలా ఫ్రై చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆగిన తర్వాత ఒక స్పూన్ అల్లం తీసుకొని అలా అలా డ్రైగా చేస్తూ ఉండాలి కొంచెం అరిగేంత వరకు. ఇలా కోసిన ముక్కలని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా, ఎక్కువ కలర్ రాకుండా ఉండడానికి లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. అలా కోసిన ముక్కలని స్లోగా నెమ్మదిగా టమాటాలు అండ్ ఆలుగడ్డలు, తర్వాత వంకాయ ముక్కలు అన్నీ ఒకటేసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అమ్మాయి కోసం సేమియా చేసాం. సేమియా తినేసింది. ఇసే కథం ఇట్ అవుట్ సైడ్. ఇదేందో మీరే చెప్పండి. నాకు చివరిగా మెలిసిన ఒక స్పూన్ ఆఫ్ సేమియా పాయసం. అమేజింగ్. హాయ్, ఇవాళైతే కాకరకాయ కూర వండాం. కమ్మ ఉంది. మీకు కూడా తినాలనిపిస్తే తినండి. ఎలాంటి కూర అయినా సరే కమ్మ రుచిగా వండుకునేది నేనే. నేను ఒకటే ఉంటాను. కింది వీడియోలో కాకరాయ కూర ఎలా ఉండాలో చూపించిన కదా, ఇప్పుడు కమ్మ ఎట్లా తినాలో చూపించిన, తినండి. ఫస్ట్ ఇలా ముద్దలు కలుపుకొని ఇలా కూర్చొని
అమేజింగ్. తినేటప్పుడు ఎప్పుడైనా చైర్ల మీద బల్లాల మీద కూర్చొని తినొద్దు. ఇలా కింద కూర్చొని మంచిగా చూసుకుంటా కమ్మటి ముద్దలు తినాలి. ఓకేనా? ఇంకా కాకరాయ పీస్ సూపర్. చాలామంది అన్నం మధ్యలో నీళ్ళు తాగుద్దని చెప్తారు, కానీ అది తప్పది. నీళ్ళు ఆపుకుంటూ అన్నం తినాలి, ఎందుకంటే మధ్యలో ఆగిపోకుండా డైరెక్ట్ కడుపులో పోతుంది అన్నం. ఈ జగ్గు చూసారా, ఫ్రాన్స్ నుంచి తెప్పించండి. ఫ్రాన్స్ నుంచి ఫ్లోరెన్స్ అనే కంపెనీ నుంచి పంపించింది. చూస్తుంటే మీకు కూడా తినాలనిపిస్తుందా? కాబట్టి తినండి మీరు కూడా. రకరకాల కూరలు, ఎప్పుడైనా తినేటప్పుడు ఇలా ఫింగర్స్ ఇలా ఉండాలి, పైదాకా పోకుండా చూసుకోవాలి. కాకర కూర సూపర్ 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 ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలు ఇలాంటి వీడియోలు చాలా కావాలంటే లైక్ కొట్టండి, మీకు పంపిస్తాయి. ఇన్ని కావాలంటే నేను పంపిస్తాను. పన్నీరునంతా నా వీడియో చూడండి, మీ అందరికీ కాకరకాయ ఫ్రై పంపిస్తాను. చాలామందికి కాకరకాయ కూర చేయరాదు, ఎలా చేయాలో మొత్తం డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి. డైరెక్ట్ ఫుల్ వీడియో పంపిస్తాం, మొత్తం వీడియో పంపిస్తాం, అంతా చూసుకోవచ్చు. A to Z బ్యాచెస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. కలర్ నుంచి నీళ్ళు కారుతున్నాయండి. ఇట్స్ అమేజింగ్. నువ్వు మా పాప తినిపిస్తున్నా, పాపకి కారంతో తినిపిస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటానంట. పట్టు తీసుకో, నువ్వే తీసుకో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. టైం అయింది నాకు, ఉంటా. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా కావాలంటే వీడియోలు చూడండి. ఇంకా నా వీడియోలు అన్నీ చూడండి, ఎంత మంచిగా ఉంటాయో కామెంట్ చేయండి.